హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటారు. దాని గురించి మాట్లాడుకుందామని ముందు వీడియోలో మనం అనుకున్నాం. సో నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక పెద్ద రైతు ఉన్నారు. ఆ రైతుకు 100 ఎకరాల పొలం ఉంది. సో ఆ 100 ఎకరాల స్థలంలో అతను ఏం చేశాడంటే మొత్తం అంతా కూడా మ్యాంగో ట్రీస్ని మొత్తం 100 ఎకరాలు కూడా ఆయన పంట వేయడం జరిగింది. సో మనకు తెలుసు కదా, సీజనల్గా మ్యాంగో ఫ్రూట్ అనేది వస్తుంది. సో మనకి అతని పంట చేతికి వచ్చి టైం దగ్గర పడింది. సో మొత్తం అంతా పంట అంతా కూడా బాగా కాపుకి వచ్చింది. అతను 100 ఎకరాలు కూడా పంట కూడా అతనికి మ్యాంగోస్ మంచిగా వచ్చింది. అయితే ఆ 100 ఎకరాల తాలూకా పంటకి అతను మంచి గిరాకీ కూడా ఉంది. ఆ టైంలో మంచి గిరాకీ కూడా ఉంది. సో దీన్ని 100 ఎకరాలని పండించడానికి అతను పెట్టిన ఎఫర్ట్ ఓకే, బట్ అతను ఏం చేశాడు, మార్కెటింగ్ చేయడానికని దాన్ని ప్రాస్పెరిటీ చేసిన టైంలో అతనికి కొంత టైము కావాల్సి వచ్చింది. ఆ టైంలో దాన్ని అంటే క్రాప్ కట్ చేయడము, దాన్ని తీసుకెళ్ళి అమ్ముదాం అని అనుకునే టైంలో మంచి గిరాకీ వచ్చింది. బట్ కానీ అందులో ఎంత గిరాకీ ఉన్నప్పటికీ కూడా అంటే మంచి ధర పలుకుతుంది. కానీ ఆ ధరకి చాలామంది కొనలేదు. కొనకపోతే ఇతను స్టాక్ హోల్డ్ చేశాడు. హోల్డ్ చేసిన తర్వాత మీకు తెలుసు కదా, మ్యాంగో మనకి ఎన్ని రోజులు ఉంటుంది అనేది. ఒక 3-4 డేస్ నుంచి మ్యాంగో ఫ్రెష్గా ఉండదు. సో ఆటోమేటిక్గా అది కట్ చేయడానికి దాని ట్రాన్స్పోర్ట్కి 2 డేస్ అయింది. దాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసేసరికి ఒక 1 డే 2 డే అయింది. సో అది ఇంకొక 2 డేస్లో అది స్మాష్ అయిపోయింది. సో ఇప్పుడు అతనికి ఏమర్థమైంది, ఈ 100 ఎకరాలు ఒక మ్యాంగో తోట వేయడం వల్ల దానికి మంచి గిరాకీ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇన్ టైంలో సేల్ చేయలేకపోతే మొత్తం 100 ఎకరాల తోట కూడా వేస్ట్ అయిపోయినట్లే. అతనికి 1 ఎకరమో 2 ఎకరాల తాలూకా ఫ్రూట్స్ మీద మాత్రమే డబ్బులు వచ్చాయి. మరి 100 ఎకరాల్లోనూ ఒక 2-3 ఎకరాల తాలూకా డబ్బులు వస్తే మిగిలిన 98 ఎకరాల తాలూకా డబ్బులు ఏమైనట్టు? అతనికి నష్టం వాటిల్తున్నట్టే కదా. సో ఇక్కడ దాని అర్థం ఏంటంటే, మనకి కావలసిన దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ చేయడం కూడా ఒక విధమైన తప్పే. మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా సంపాదించాలనుకోవడం కూడా ఒక విధమైన తప్పే. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు మమ్మల్ని బ్లెస్ చేయండి. నమస్తే.